నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఆమంచెర్ల గ్రామంలో భారత్ సింధూర్ ఎంఎస్ఎంఈ పార్క్ ను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మరియు టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సందర్శించారు. నెల్లూరు రూరల్ ప్రజల ఆకాంక్ష ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో భారత్ సింధూర్ ఎంఎస్ఎంఈ పార్క్ పూర్తయిందన్నారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నెత్తినూరు బాదుకున్నా పట్టించుకున్న నాథుడు లేడన్నారు. ఇదే పని ఆనాటి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చేయమని ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పదే పదే అడిగినా పట్టించుకోలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో భారత్ సింధూర్ ఎంఎస్ఎంఈ పార్క్ పూర్తయిందని ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్ వెల్లడించారు. నా చిరకాల కోరిక నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక మంచి ఇండస్ట్రియల్ పార్క్, ఎంఎస్ఎంఈ పార్క్ ఇవన్నీ ఉండాలా. తద్వారా యువతకి, నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు రావాలా. ఆ పార్కు వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతోమందికి మేలు జరగాల అన్న ఆకాంక్ష. గత 12 ఏళ్లుగా శాసనసభ్యుడిగా ఉన్న అనేక రకాల ప్రయత్నాలు చేశా. ఎట్టకేలకి నా కళ ఈనాడు పూర్తిగా సాకారం కాలేదు, కానీ కొంచెంగా సాకారం అవుతుంది. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఆమంచెర్ల వద్ద మెయిన్ రోడ్ ఆనుకొని 30 ఎకరాల్లో 7 కోట్ల రూపాయలు వ్యయంతో ఎంఎస్ఎంఈ పార్క్, ఈ ఎంఎస్ఎంఈ పార్క్కి భారత్ సింధూర్ పార్క్ ఏదైతే భారతదేశ రక్షణ కోసం, భారతదేశ గౌరవం కోసం తమ ప్రాణాలని, తమ జీవితాలని పణంగా పెట్టి శత్రు సైన్యాలతో పోరాడి విజయం సాధించినటువంటి భారత్ సింధూర్ పేరుతో ఎంఎస్ఎంఈ పార్క్, ఈ యొక్క పార్కు పూర్తయింది. దాని సందర్శన కార్యక్రమం మీడియా మిత్రులు, అటు నెల్లూరులో ఉన్నటువంటి ఆటో నగర్ మిత్రులు అందరితో కలిసి సందర్శన కార్యక్రమం. ఈనాడు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 30 ఎకరాల్లో 7 కోట్ల రూపాయల వ్యయంతో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ కళ సాకారమైంది. కానీ అటవీ శాఖ, రెవెన్యూ శాఖ మధ్య విభేదాలతో ఆ భూమి నిరుపయోగంగా ఉంది. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఇది అటవీ శాఖ మాది అంటుంది, కాదు మాది అని రెవెన్యూ శాఖ అంటుంది, రెండిటికి మధ్య పరిష్కారం చేయాలని, అలా పరిష్కారం కానప్పుడు ఇది రెవెన్యూ శాఖదైతే ఏ బాధ లేదు, ఆ యొక్క పార్కుని ఇక్కడ మనం వృద్ధి చేసుకోవచ్చు, మంచి ఇండస్ట్రియల్ పార్క్ని. ఈరోజు ఎంఎస్ఎంఈ పార్క్లో చిన్న పరిశ్రమలు వస్తాయి. 500 ఎకరాలు ఏర్పాటు చేసినట్లయితే పెద్ద పరిశ్రమలు కూడా వస్తాయి. అలా కాదు ఇది అటవీ శాఖ అని నిర్ధారణ అయితే అటవీ శాఖకి వేరే దగ్గర అందు ప్రత్యామ్నాయంగా స్థలం ఇచ్చినట్లయితే నెల్లూరు నగరానికి కూతవేటు దూరంలో ఇంత దగ్గరగా 500 ఎకరాల్లో ఎక్కడా కూడా అవకాశం లేదు. ఆ దిశగా జిల్లా కలెక్టర్ గారు తన ప్రయత్నాలు తను సాగించాలని, స్థానిక శాసనసభ్యుడిగా నా ప్రయత్నాలు నేను కొనసాగిస్తానని, ఎట్టకేలకి దేవుడి దయ వల్ల నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో 7 కోట్ల రూపాయల వ్యయంతో శ్రీధర్ అన్న ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి, జిల్లా కలెక్టర్ దాకా అనేక సందర్భాలు తిరుగున్నాడు. నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను. ఎట్టకేలకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీధర్ అన్న చెప్పినట్టు ముఖ్యమంత్రి గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, యువనేత నారా లోకేష్ గారి ఆశీస్సులతో ఏదైతే పాదయాత్రలో, యువగళం పాదయాత్రలో లోకేష్ బాబు గారు మాటిచ్చిన దాని ప్రకారం ఈరోజు పూర్తి స్థాయిలో పూర్తి చేసి మనందరి సందర్శనార్థం ఇక్కడికి తీసుకొచ్చారో నిజంగా ఈ సందర్భంగా శ్రీధరన్నకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, దీని వెనక అంతా తానై నడిపించినటువంటి గిరన్న, అటు మంత్రి గారి దగ్గర నుంచి ఏపీఐసి చైర్మన్ రామరాజు గారి దాకా ఎన్నోసార్లు వెంటపడి తర్వాత అంతిమ దశ కూడా పూర్తయ్యేదానికి శ్రీధరన్న గిరిన్న నాయకత్వంలో బ్రహ్మాండంగా పూర్తవుతుందని చెప్పి ఆకాంక్షిస్తూ సెలవు తీసుకున్నాను. ఇక్కడ సుమారు 2016లో 562 ఎకరాల భూమికి భూసేకరణ చేయని నిమిత్తం ఏపీఐసి శాఖ వారు
రెవెన్యూ శాఖ వారు ప్రయత్నం ప్రారంభించారు. 2018కి సుమారు భూసేకరణ 480 ఎకరాల వరకు పూర్తయింది. పార్క్ ఏర్పాటు చేసే సందర్భంలో ఫారెస్ట్ శాఖ వారు అభ్యంతరం వ్యక్తపరచడం, తదుపరి పారిశ్రామిక అడుగులు ఆగిపోయినాయి. గత 1 ఇయర్గా ఇక్కడ పారిశ్రామిక పార్క్ ఏర్పాటు చేయాలని గౌరవ ఎమ్మెల్యే గారు చేసిన ప్రయత్నము ఈరోజు మనందరికీ గోచరిస్తుంది. గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్లు 2వ ఫేజ్లో కూడాను ఇది త్వరలోనే ఓపెనింగ్ అవగానే 2వ ఫేజ్లో కూడా పార్క్ వర్క్ ప్రారంభించడానికి ఏపీఐసి తరఫున ఆల్రెడీ ప్రతిపాదనలు పంపించబడినవి. త్వరలోనే వాటికి ఆమోదం రాగానే మరలా ఆ పనులు కూడా ప్రారంభిస్తామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో గౌరవ ఎమ్మెల్యే గారి సూచనల